ఈవిడ ఏం చేసిందో తెలుసా? ఒకరిని ప్రేమించింది, ఇంకొకరిని డబ్బు కోసం పెళ్లి చేసుకుంది, మళ్ళీ ప్రియుడితో కలిసి భర్తని చంపేసింది. ఎంతటి దారుణమో చూడండి. మ్యారేజ్ చేసుకోకపోయినా పర్లేదు కానీ ఇలాంటి నీచమైన దాన్ని చేసుకోకూడదు, ప్రాణాలు మీదికి తెచ్చుకోకూడదు అని చాలా మంది యువత అనుకుంటున్నారు. ఒకవేళ చేసుకుంటే కనుక ముందు వెనుక ఎంక్వైరీ చేసి మ్యారేజ్ చేసుకోండి. కానీ మ్యారేజ్ ఇంకా లేట్ అవుతుంది, ఎవరో ఒకరిని చేసుకుందామని చేసుకున్నారనుకోండి, ఇలాంటి నీచమైన ఆడవాళ్ళు దొరుకుతారు. వారి వల్ల ప్రాణాలకు ముప్పు అవుతుంది తప్ప ఎలాంటి ఉపయోగం ఉండదు. అమాయక ప్రాణాలు మాత్రం బలవడం ఖాయం. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం తెలుసుకోబోయే స్టోరీ చాలా డేంజర్ గా ఉంది. మ్యాటర్లోకి వెళ్తే, మధ్యప్రదేశ్ ఇండోర్కు చెందిన రాజా రఘువంశీకి సోనంకి మే 11న వివాహం జరిగింది. మే 20న వీరిద్దరూ హనీమూన్ కోసం మేఘాలయకు వెళ్లారు. మే 23న ఈ జంట అదృశ్యమయ్యారు. జూన్ 2 రోజున రాజా రఘువంశీ మృతదేహం లోతైన లోయలో లభ్యమైంది. అతని శరీరంపై గాయాలు ఉండటంతో పోలీసులు దీనిని హత్యగా అప్పుడే నిర్ధారించేశారు. జూన్ 9న రాజా రఘువంశీ భార్య సోనంను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ రాజా రఘువంశీ భార్యని ఎందుకు అరెస్ట్ చేశారంటే, ప్రధాన నిందితురాలు ఆమెనే కాబట్టి, ఆమెనే ఈ హత్య చేయించింది కాబట్టి. మొదట ఆమె అదృశ్యమైనట్లు వార్తలు వచ్చినా ఆమె ఉత్తరప్రదేశ్లోని గాజీపూర్లో ఒక దాబా వద్ద పోలీసులు ఆమెను పట్టుకున్నారు. పోలీసుల విచారణలో ఏం తేలిందంటే, సోనం తన ప్రియుడైన రాజ్ కుష్వాహా సహాయంతో తన భర్తను చంపినట్లు తేలింది. సోనం మరియు రాజ్ కుష్వాహా ఒకే కంపెనీలో పనిచేసేవారని, వారిద్దరూ తరచూ ఫోన్లో మాట్లాడుకునేవారని రాజా రఘువంశీ సోదరుడు తెలిపారు. సోనంకి రాజ్ కుష్వాహాకి వీరిద్దరికి పెళ్లికి ముందే ఎఫైర్ ఉంది. అయినా కూడా సోనం రాజా రఘువంశీని పెళ్లి చేసుకుంది. పెళ్లి చేసుకోవడానికి ముఖ్య కారణం ఏంటంటే, రాజా రఘువంశీకి ఆస్తులు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి రాజా రఘువంశీని పెళ్లి చేసుకున్నాక తర్వాత లేపేద్దామని ముందే ప్లాన్ చేసింది. అలా రాజా రఘువంశీని లేపేస్తే ఆస్తి తనకే అవుతుందని, ప్రియుడితో హాయిగా గడపొచ్చని అనుకుంది. అలా సోనం పెద్ద ప్లాన్ చేసింది. సోనం ఈ మాస్టర్ ప్లాన్ ని వేసింది. రాజా రఘువంశీ హత్యలో పోలీసుల విచారణలో ఏం తేలిందంటే, సోనం ఇంకా తన ప్రియుడైన రాజ్ కుష్వాహా మరియు మరికొంతమంది కాంట్రాక్ట్ కిల్లర్లతో కలిసి రాజా రఘువంశీని చంపడానికి పథకం రచించింది. హత్య చేయడానికి అనుకూలంగా ఉండడానికి ఎవరు లేని ప్లేస్ ని చూసింది. అలా సోనం మేఘాలయలోని మారుమూల ప్రాంతాన్ని ఎంచుకుంది. అక్కడ హత్య జరిగినట్టు ఎవరికి అనుమానం రాదని భావించింది. హనీమూన్ కోసమని రాజాను మేఘాలయకు తీసుకెళ్లింది. అమాయకుడైన రాజా సోనంతో వెళ్లాడు. మే 23న రాజా రఘువంశీని లోతైన లోయలోకి నెట్టడానికి ముందు ముగ్గురు వ్యక్తులు అతనిపై దాడి చేశారు. హత్య తర్వాత రాజా మృతదేహాన్ని అక్కడ లోయలో పడేశారు. రాజా శరీరంపై గాయాలు ఉండడంతో పాటు ఘటన స్థలంలో ఒక వేట కొడవలి కూడా లభ్యమైంది. ఈ వేట కొడవలితోనే రాజా రఘువంశీపై చాలా దారుణంగా దాడి చేశారు. హత్య జరిగిన తర్వాత సోనం అదృశ్యమైనట్టు నటించింది. ఇది ఆమెకి ఎవరిపై అనుమానం రాకుండా అలా నాటకం ఆడింది. అయితే ఆమె తర్వాత ఉత్తరప్రదేశ్లోని గాజీపూర్లో ఒక దాబా వద్ద దొరికింది. ఈ కేసులో ఇప్పటి వరకు 8 మందిని అరెస్టు చేశారు. వారిలో సోనం, ఆమె ప్రియుడైన రాజ్ కుష్వాహా మరియు హత్యలో పాల్గొన్న 3 కాంట్రాక్ట్ కిల్లర్లు ఉన్నారు. మిగిలిన నిందితులు ఈ కుట్రలో వివిధ రకాలుగా సహాయం చేసినట్లుగా భావిస్తున్నారు. దర్యాప్తు ఇంకా కొనసాగుతూనే ఉంది మరియు పూర్తి వివరాలు కోర్టు విచారణలో వెలువడతాయి. ఇప్పుడు రాజా రఘువంశీ తల్లి ఏమంటున్నారంటే, తన కొడుకును చంపినందుకు సోనంకు మరణశిక్ష విధించాలని డిమాండ్ చేశారు. అయితే సోనం తండ్రి మాత్రం తన కుమార్తె నిర్దోషి అని, ఆమెకు ఏ పాపం తెలియదని సిబిఐ దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. మరి ఆస్తి కోసం ఇలాంటి దారుణమైన పని చేసిన సోనంని ఏం చేస్తే బాగుంటుంది? మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కొరకు సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. జై హింద్.